తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తవడంతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సంగారెడ్డి డివిజన్లో మొత్తం 30 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 20 గ్రాడ్యుయేట్స్, 11 టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఎమ్మెల్సీ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మొత్తం సంగారెడ్డి డివిజన్లో మొత్తం 30 పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి. అందులో 20 గ్రాడ్యుయేట్స్, 11 టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి. వాటికి సంబంధించి దాదాపు 150 వరకు సిబ్బందిని, తర్వాత పోలీస్ సిబ్బంది అందరం కూడా ఇక్కడ వినియోగిస్తున్నాం. అందరికి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ వాళ్ళు కూడా మెటీరియల్ మేము ఇచ్చాము, చెక్ చేసుకున్నారు. ఆల్రెడీ వెహికల్స్ కూడా పోలింగ్ స్టేషన్కు వెళ్ళిపోతున్నాయి. రేపు మార్నింగ్ 8 నుంచి 4 వరకు ఎలక్షన్స్ సాఫీగా జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశాం. పోలింగ్ స్టేషన్స్లో ఉండాల్సినటువంటి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, లైట్స్ కావచ్చు, లైట్స్, ఫ్యాన్స్ అండ్ షామియానా, షేడ్, దానికోసం ఫర్నిచర్, ఎవ్రీథింగ్, శానిటేషన్, టాయిలెట్స్, వాటర్, ఎవ్రీథింగ్ కూడా మేము అరేంజ్ చేశాం. రేపు పోలింగ్ స్టేషన్స్కు వచ్చి ఓటు వేయడానికి వస్తున్నటువంటి ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రేపు ఓటింగ్ పూర్తయిన తర్వాత మీ మెటీరియల్ అంతా కూడా కరీంనగర్లో ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.